ఎట్లా కూలింది? వరదనా? ఓకే. సో ఇక ఏరియా అంతా మొత్తం ఇదే పరిస్థితి. పాపం అందరూ కట్టుబట్టలతో ఉన్నారు. పిల్లల స్కూల్ షూస్ ఇవన్నీ ఎక్కడెక్కడ బయటనే ఉన్నాయి. పాపం వీళ్ళు కోలుకోవడానికి ఇంకా చాలా రోజుల సమయం పడుతుంది. కమ్ పాషా ఒకసారి బిల్డింగ్ పైకి ఎక్కిన తర్వాత పాపం వీళ్ళ మెమోలు ఇవన్నీ కూడా ఏంటివి, బర్త్ సర్టిఫికెట్లు ఉన్నట్టున్నాయి కదా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ నానిపోయినాయి పాపం అందరివి. పిల్లలు అయినట్టున్నాయి. వీళ్ళు ఆరబెట్టిరు అన్ని బట్టలు. ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ? అది గండి దిగి చెర్లకు పోతున్నాయి అన్న నీళ్ళు. సో ఈ రిటైనింగ్ వాల్ ఇది ఏది? ఇది పాత వాళ్ళకి ఇక్కడికి పాత వాళ్ళకి అట్లనే పెట్టిందన్న. ఆ పాత వాళ్ళు అక్కడికే పెట్టి అక్కడికే స్టాప్ చేసిళ్ళు. పోయినసారి గండి దిగింది, ఈసారి గండి దిగి నీళ్లు ఫ్లోయింగ్ అలా పోయేసరికి మా ఇల్లు బతికిపోయినాయి అన్న. అవతలకి వెళ్ళిపోయినాయి అన్న. అటు సగం పోతున్నాయి, రాకపోయేదన్న. ఇదంతా గట్టి మొత్తం రాకపోయేదన్న. అక్కడి వరకే స్టాప్ చేసి ఉన్నదన్న. గోడ ఉంది అంటే సగం వరకు కట్టిల్లన్న. అక్కడనే ఉన్నది. ఇక్కడ దాకా ఆపేసిల్లు. అవునన్న, అక్కడి వరకే ఆపేసిల్లు. ఈ సమస్య ఇక్కడ నుంచి చెరువు భద్రకాళి చెరువు అన్న. భద్రకాళి చెరువు ఇక్కడ చిన్నదన్న. చిన్నది ఇక్కడికే ఉంటుంది. ఇక్కడ వరకే ఉంటుంది. గోడ ఇక్కడ వరకే ఉంటుంది అన్న. అది చూడండి అన్న, అది డబుల్ ఉన్నది. ఫ్లో అంతా అవతలకి పోతుంది. ఫ్లో అంతా భద్రకాళి లోపలికి వెళ్ళిపోతుంది. డివైడ్ కాదన్న, ఇది చెరువు. ఆ కట్ట తెగి చెర్లకు వెళ్ళిపోయినాయి. ఎక్కడ కట్ట తెగింది? ఇక్కడదేనా? పోయినసారి తెగిన కాడనే తెగిందన్న. మళ్ళా కట్ట ఒకవేళ మరి తెగకపోయి ఉంటే ఈ ఇల్లులన్నీ మునిగిపోవన్నా. చాలా మంది కొట్టుకపోతున్నా. చెరువులోకి నీళ్లు పోతున్న దృశ్యం అవతల వైపు మనం చూడొచ్చు. ఒకవేళ అది తెగిపోవడం వల్ల నీళ్ళు అనలేకపోతున్నాయి. ఒకవేళ తెగిపోకపోయి ఉంటే మాత్రం ఈ మొత్తం ఇంకా మునిగిపోయి. యాక్చువల్గా అయితే ఇళ్ళ నుంచే పోవాల్సి ఉండే. ఇళ్ళకి వెళ్ళి పోవాలన్న. ఇది చిన్నగా అయిపోయింది అన్న. అటు ఎక్స్టెండ్ చేస్తలేరన్న. ఇంకా అది ఆపేసి అన్న. ఇక్కడ దాకా యాక్చువల్గా కట్టిండు. ఇది కాంట్రాక్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ నుంచి